నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయునప్పుడు మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగులనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. నిర్గమకాండం 20వ అధ్యాయం 25వ వచనం. అయితే ఇక్కడ దేవుని కొరకు బలిపీఠం కట్టేటప్పుడు మోషేకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. 10 ఆజ్ఞలు ఇచ్చినాం. 20వ అధ్యాయంలో మొత్తం 10 ఆజ్ఞల గురించి ఉంటుంది. 10 ఆజ్ఞలు అయిన తర్వాత మోషేకు అసలు బలిపీఠము కట్టినప్పుడు ఏ విధంగా ఉండాలి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ రాళ్ళనే ఏ ఇన్స్ట్రుమెంట్ వాడకుండా న్యాచురల్ గా ఏ రాళ్ళు ఫామ్ అయితే వాటితోటే బలిపీఠం కట్టాలని, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండొద్దు అని అంటున్నాడు. మనిషి మధ్యలో ఏం టచ్ చేయొద్దు, దాన్ని ఏ పనిముట్టుతో ముట్టుకోవద్దు అని. మళ్ళా ఇదే సేమ్ కాంట్రాస్టింగ్ వచ్చినప్పుడు కొరింథీ పత్రికల పౌలు రాసినప్పుడు అంటాడు, మనం సజీవ రాళ్ళలాగా ఉన్నామని అంటాడు. అక్కడ చూడండి, కొరింథీ 3వ అధ్యాయంలో 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి అంటాడు. ఆ పునాది వేసిన మాత్రం అంటాడు, మీరు మరొకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఏ విధంగా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళని. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవరిని వేయనేరడు. ఇక్కడ పౌలు వాడిన పదం ఏంటంటే నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తినట్టు. సో ఇప్పుడు బలిపీఠము సంబంధించినప్పుడేమో దేవుడు అంటున్నాడు అసలు ఆ రాళ్ళను మలచొద్దు అంటున్నాడు. అందులోనే దేవుడిచ్చిన ఆజ్ఞలలో కూడా విగ్రహాల గురించి విగ్రహాల జోలికి పోవద్దు అని ఎందుకు అంటాడు అంటే, ఒక విగ్రహం ఎప్పుడు కూడా ఏ విధంగా ఉన్నదో అదే రాయిని పెట్టాడు అన్నమాట. తప్పకుండా దాని మీద మనిషి యాక్ట్ చేస్తాడు అన్నమాట. రాయిని పెట్టి ఎప్పుడు దాన్ని పూజ చేయడు. తప్పకుండా రాయిని ఒక షేప్ తీసుకొస్తాడు, దాని మీద ఇన్స్ట్రుమెంట్స్ పెడతాడు, పెట్టి వీడు క్రియేట్ చేసి దాన్ని దేవుడు అని అంటాడు. అందుకే విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు దానికి విగ్రహారాధన చేసినప్పుడు అసలు పరలోక రాజ్యానికి వారసుడు కాదు. మోస్ట్ డెడ్లియెస్ట్ సిన్స్ వల్ల విగ్రహారాధనను పెట్టింది దేవుడు. అసలు ఈ ఒక రాతిని మలచడం కానీ చెక్కను కానీ దీనన్నా చేయడం దేవునికి ఇష్టం లేదు. సో ఆ ఫౌండేషన్ లో ఉన్న రాళ్ళు మనుషులు ఎవరు ముట్టుకోకుండా దేవుడే ఇచ్చిన రాళ్ళు అయి ఉండాలి అని అంటారు. అటువంటి రాళ్ళు కావాలని దేవుడు అడుగుతున్నాడు. అదే పేతురు పత్రికలు వచ్చినప్పుడు, మనం ఇప్పుడు సంఘానికి వచ్చినప్పుడు ఈ 2 రకాల నేచర్స్ ఉన్నాయి కదా. ఒక దగ్గర దేవుడు ఏమంటుండంటే అసలు ఏం ముట్టుకోకూడదు, ఏ పనిముట్టు పెట్టొద్దు అంటాడు. ఇంకో దగ్గరకు వచ్చే లోపల సజీవంగా నేర్పరైన శిల్పకారుని వల్ల చెక్కి పెట్టిన కదా మీరు, ఆ పునాది ఏసై ఉన్నది, దాని మీదనే చెక్కబడుతున్నారు మీద. అయితే పేతురు పత్రికలు వచ్చినప్పటికీ 2వ అధ్యాయంలో ఉంటుంది 4-5 వచనాలలో, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినవి అమూల్యమైన సజీవమైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి అంటున్నాడు, ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నాము. సో ఈ బలిపీఠం కనిపించినప్పుడేమో ఆ రాయిని కదిలియొద్దు, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాడు. మందిరంగా కట్టబడుతున్నప్పుడు ఈ మందిరం నీ దేవుని ఆలయం అవుతున్నావు కాబట్టి నిన్ను చెక్కుతాడు దేవుడు అంటాడు. అందుకని ఆయన సజీవమైన రాళ్ళలా ఉండాలి, నేర్పరైన శిల్పకారుని వల్ల చెక్కుతున్నాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, 2 నేచర్స్ ఉన్నాయి. మనం ఏ విధంగా ఉండాలంటే కొన్ని విషయాలల్లో సొంత బయటి మనం తగలని చెప్పి లోకంలో ఉన్న ఆశలు కానీ శరీరం కానీ మన సొంత ఆలోచనలు కానీ ఏవి తగిలినా కూడా ఆ రాయిని దేవుడు ఒప్పుకోవడం. సో బలిపీఠంకు వాడేటప్పుడు మనం కాంప్రమైజ్ కావద్దు. దేవుడు ఎట్లా పెట్టిండో అట్లనే ఉంచాలి, కానీ దాన్ని కొంచెం కూడా మనం సొంత ఆలోచనలు పెడితే అది ఒక పనిముట్టు లాగా అంటాడు. అందుకని నాకు వద్దు అంటాడు. అటువంటి దాని మీద పెట్టిన బలిని తీసుకోవడానికి కయ్యూన్ హేబేల్ దగ్గర కూడా అదే జరుగుతుంది. ఆత్మ సంబంధమైన బలి అన్నప్పుడు
హేబేలు బలి కరెక్ట్ అంటాడు, కయ్యూను చేసింది తప్పు అంటాడు. రెండు కూడా కాల్చేస్తాడు కదా, అగ్ని ద్వారా కాల్చబడుతుంది. కొరింథీ పత్రికలో పౌలు వచ్చినప్పుడు అదే అంటాడు. అదే పునాది మీద ఎవరెవరు రకరకాలుగా కట్టుకుంటారు, ఆ కట్టుకున్నది అగ్నితోటి పరీక్షిస్తారు, అగ్నితోటి కాలిపోతుంటుంది కొన్ని సేవలు, కొన్ని ఏమో మా బంగారం లాగా మెరుస్తుంటుంది. మోషే ఇవన్నీ కూడా పర్వతం మీద దేవుని సన్నిధిలో తెలుసుకుని మోసే కిందికి వచ్చినాక ఏది దేవుడు చెప్పినో దానికి రివర్స్ చేస్తారు. ఒక బంగారు దూడని చేసి దూడని మొక్కుతా ఉంటారు. ఆడ బలిపీఠం ఉండాల్సిన కాడ దూడని పెడతారు. సో ఎక్కడ మలచబడాలి, ఎక్కడ చెక్కబడాలి, ఎక్కడ స్థిరంగా ఉండాలి, ఈ రెండు నేచర్స్ ఒక క్రైస్తవ జీవితంలో అవసరం. ఆయనకు మందిరంగా కట్టబడుచున్నాం అన్నప్పుడు ఎట్లా మలిస్తే అప్పుడు దానికి మనం ఫ్లెక్సిబుల్ ఉండాలి. మన లోపల మార్పులు దేవుడు తెస్తున్నప్పుడు మారుతుండాలి. కానీ ఫౌండేషన్ ఉన్నది కదా, బలిపీఠం దేవుని సన్నిధికి పోయినప్పుడు మనం ఎట్లున్నామో అట్లనే పోవాలి. అక్కడ మనం సొంత మాడిఫికేషన్ చేసుకొని పోతే దేవుడు యాక్సెప్ట్ చేయడు. అందుకని మనం ఒక రాయి అనుకుంటే దేవుని సన్నిధిలో సజీవమైన రాయి అనుకుంటే, మందిరము కట్టబడుతున్నప్పుడు ఏమో మనకు ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, దేవుడు ఎట్లా మారుస్తే అట్లా మారుతట్టు ఉండాలి. కానీ దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర పోయినప్పుడు మన లోపల ఎట్లున్నామో అట్లనే ఉండాలి దేవుడు. అక్కడ మనం మారినామంటే లోకంతో కాంప్రమైజ్ అయినట్టు. సో ఈ థిన్ లైన్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ ఉన్నది కదా, మనం ఎట్లా ఆలోచించుకుంటాం, నన్ను దేవుడు ఇదే అంటున్నాడు. పేతురు పత్రికలు అందుకే రాసినాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడుతుంది. బలులు అర్పించేటప్పుడేమో సజీవమైన రాళ్ళలాగా ఉన్నది, మందిరం కట్టబడుతున్నప్పుడేమో ఆత్మ సంబంధంగా. సో పాత నిబంధనలో ఉన్నది కొత్త నిబంధనలు నెరవేర్చిందంటే ఇదే అన్నమాట. మనం ఒక విశ్వాసికి ఉండాల్సిన రెండు నేచర్స్ అన్నమాట. ఒక దగ్గరనేమో మనం యాజ్ ఇట్ ఈస్ దేవుని ముందర ఎట్లున్నాం అట్లనే ఉండాలి, అదే దేవునికి ఇష్టమైన బలి. అందుకే యథార్థ హృదయాలు అనే ఒక కరెక్ట్ వర్డ్ బైబిల్లో వాడు. ఆ నేచర్ ఉన్నప్పుడు కరెక్ట్ దేవుని ముందర మనం ఎట్లున్నాం అట్లనే ఉంటాం. దేవుడే సరి చేస్తూ ఉంటాడు ఆత్మతోటి వచ్చి. ఇప్పుడు అందుకనే నీళ్లతోటి పోలుస్తాడు ఆత్మని, గాలితోటి పోలుస్తాడు. సో నేచర్లో దేవుడు ఆత్మ ఏ విధంగా పనిచేస్తాడో, ఆ నేచర్ ఎట్లా మలుస్తాడో దాని ప్రకారం ఉన్న రాయితోటే దేవుని సన్నిధికి రావాలి. అందుకే ఏ పనిముట్లు పెట్టడానికి లేదు ఉంటాడు. ఇది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే, మోషే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాక దీన్ని పాటిస్తామని నెక్స్ట్ లెవెల్కి వచ్చే వరకు యెహోషువ ఉంటుంది. యెహోషువ వచ్చినప్పుడు కూడా యెహోషువ ఈ విషయంలో తప్పకుండా దేవుని పాటించాల్సిన, దేవుని ఆజ్ఞను పాటించాలి కానీ యెహోషువ దాని దగ్గరకు వస్తాడు. యెహోషువ కాంకర్ చేసినప్పుడు ఉంటుంది. యెహోషువ కాంకర్ చేసినప్పుడు నిర్గమకాండంలో ఉంటుంది 8వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో 31వ వచనం, యెహోవా మోషే, ఈ సేవకుడైన మోషే ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించినట్టు యెహోషువ ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టాను. దాని మీద వారు యెహోవాకు దహన బలులు సమాధాన బలులు అర్పించారు. ఈ రెండు అవసరం అన్నమాట. దహన బలులు సమాధాన బలులు అర్పించడానికి ఏది వాడతామంటే ఆ రాయి ఇనుప పనిముట్లు తగిలేయొద్దు. హాయి పట్టణం మీద విజయం పొందినాక అప్పుడు సెలబ్రేట్ చేసే టైంలో అది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చివరికి అంత్యకాలంలో వచ్చినప్పుడు కూడా బలిపీఠం అనేది సెంట్రల్ అయిపోయింది. ఆ బలిపీఠం దగ్గర ఏ విధంగా అర్పించాలి దాన్ని బట్టి రాకడకు దానికి లింక్ పెట్టింది. ఇప్పుడు మన ముందర కూడా ఒక బలిపీఠం ఉన్నది, మనమే దానికి ఒక రాళ్ళు అవుతున్నాము. సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు బి జస్ట్ యాజ్ వి ఆర్. అక్కడ మార్పు చెందడానికి మనం దేవుని సన్నిధిలో పోకముందు మాడిఫై చేసుకొని పోవద్దు. ఎట్లున్నాం అట్లనే తీసుకొని అర్పించుకోవాలి. తర్వాత మళ్ళీ దేవుని సన్నిధిలో దేవుడు ఆత్మ ద్వారా మనం చేసినప్పుడు రాజు అయిన యాజక సమూహం అని ఎప్పుడు అంటాడంటే, అదే బలిపీఠంలో అర్పించిన రాయి మందిరంగా కట్టబడ్డప్పుడు శిల్పకారుని చేత చెక్కబడ్డ శిల్పంగా ఉండాలి. అప్పుడు మన ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. దేవుడు అంటాడు, ఈ నేచర్ నీది బాగాలేదు తీసేసుకో అన్నప్పుడు అది తీసేసుకోవాలి.
అట్లనే ఉంటారంటే దేవుడు ఇష్టపడాడు. మందిరంగా కట్టబడ్డ రాయి ఉంటుంది, బలిపీఠకు అర్పించబడ్డ రాయి. ఈ రెండు రాళ్లకు మనన్నే కంపేర్ చేస్తున్నాం. ఎందుకంటే యేసయ్య కూడా ముఖ్యమైన మూలరాయి ఆయననే, మళ్ళీ ఆయననే ఏర్పరచబడిన రాయి. ఈ రెండు నేచర్లు మన లోపల ఉన్నప్పుడు ఏ విషయంలో మనం దేవుని కొరకు యాజ్ ఇట్ ఈస్ దేవుని సన్నిధిలో మనం వాడబడుతున్నాము, ఏ విషయంలో దేవుని సన్నిధిలో మనం ఫ్లెక్సిబుల్గా లేకుండా మనం లోకరీతిగా ఉండి అక్కడ పొసుగుతలేమేమో దేవుని సన్నిధి. ఇంకొక దగ్గర పోయినప్పుడు ఏ విధంగా మనల్ని దేవుడు చెప్పుతుంటే మనం దాని ప్రకారం దేవుని డిజైన్ ప్రకారం మనల్ని మనం దేవునికి అనుకూలంగా పెట్టుకుంటున్నాము. ఈ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ మైండ్ వచ్చినప్పుడు మన ఆలోచన విధానం కరెక్ట్గా లేనప్పుడు సైతాను మనం చెడగొడుతుంటాం. ఇక్కడ దేవునికి అసలు కాంప్రమైజ్ కాకుండా ఏ విధంగా ఉన్నామో అట్లనే ఉండాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ కాంప్రమైజ్ అవుతా ఉంటాం. ఇక్కడ సరి చేసుకోవాలన్నప్పుడు అక్కడ వాడు సరి చేసుకోకుండా ఎట్లా ఉన్నాడో అట్లనే ఉంటాడు, వాడు మారాడు. అందుకని ఒక్కొక్కటి విశ్వాసంలో ఇంత సంవత్సరాలు ఉన్నాక కూడా దేవుని ప్రేమ అర్థం కాదు, దేవుని త్యాగం అర్థం కాదు, దేవుని సేవ ఏందో కూడా కరెక్ట్ అర్థం కాదు. మందిరంలో కట్టబడుతున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, బలిపీఠం దగ్గర వాడినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఈ రెండు నేచర్స్ మనమే డిసైడ్ చేసుకొని దేవునికి పనికి రావాలి. అటువంటి వాళ్ళ దగ్గర అంటాడు అక్కడ నా ఆత్మ సంచారం చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి విగ్రహాలకు అర్పించొద్దు అన్నప్పుడు, విగ్రహాలు చెప్పొద్దు అంటాడు. అసలు ఫస్ట్ ఆజ్ఞలలో ఇచ్చినప్పుడు కూడా ప్రధానమైన ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అదే అంటాడు, దేనికి కూడా ఒక పోలికగా ఉండేటట్టు సృష్టిలో దేనికి కూడా పోలికగా నన్ను చెక్కి స్వరూపం తయారు చేసుకోవద్దు అన్నట్టు. అంటే మనం చేసుకుంటా ఉంటాం, మనకి ఏది కన్వీనియంట్ ఉంటే అట్లా చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సంఘాలలో ఎక్కువ మంది విశ్వాసులు యేసయ్యనే చెక్కుతున్నారు. వీళ్ళు చెక్కబడడం కాదు, వీళ్ళకి ఎట్లా దేవుడు ఎట్లుంటే వీళ్ళకి కన్వీనియంట్ ఉంటాడో అటువంటి యేసయ్యని తయారు చేసుకుంటారు. అందుకే పౌలు అంటాడు, నేను వేరొక యేసుని పరిచయం చేస్తున్నాను, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రత్యక్షపరుస్తున్నాను. ఎందుకంటే ఆత్మ సంబంధమైన బలి శరీర సంబంధంగా చేసిన ఆత్మ సంబంధమైన రిలీఫ్ మనకి ఇచ్చింది యేసయ్య. కాబట్టి ఆ యేసునే మనం చూడాలని. అట్లా కాకుండా మనం ఇవాళ రేపు చెప్పుకుంటున్నాం అన్నమాట, కరుణామయుడు, కృపామయుడు దేవుడు, ఎన్ని తప్పు చేసినా మనం పట్టించుకోదు, ఆయనకు ఏం ప్రాబ్లం లేదు, ఆయనకు రోషం లేని దేవుడు అన్నట్టు తయారైంది. పాపం చేసినా కూడా పర్వాలేదు అనుకుంటాడు ఈ దేవుడు. అని దేవుని ప్రేమను, దేవుని కృపను ఏ విధంగా వాడుకుంటుందంటే వీడు పాపం చేయడానికి దాన్ని వాడుకుంటాడు. అది దేవునికి ఇష్టం లేదన్నమాట. సో వీడు ఏ రాయి ఎక్కడ పెట్టాలో అది తీసేసినాడు. అసలు పునాది దగ్గర బలిపీఠం దగ్గర ఉండాల్సిన రాయి తీసుకొచ్చి వీడు కాంపౌండ్ వాళ్ళు కడతా ఉన్నాడు. అటువంటి విశ్వాసం తయారైంది. నేను కూడా మంచిగానే ఉన్నా అనే ఒక భ్రమలో ఉంటాను. అది దేవుని ఆత్మతోటి మనకు తెలుస్తుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన సజీవరాళ్ళ వల్లే మనం చెక్కబడుచున్నాము. ఆ మందిరంలోనే ఆత్మ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. We will know whether we are right or wrong perfectly. తెలిసినప్పుడు దేవుని ముందర పోయినప్పుడు, అందుకని కొరింథీ పత్రికనే రాస్తాడు, విగ్రహాల జోలికి పోతాయి. మనం జనరల్గా కన్వీనియనప్పుడు వాడేదే వాడుతుంటాం. 11వ వచనంలో ఉంటుంది ఏమంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాను అని చెప్పినాక విగ్రహాల జోలికి పోవద్దని అంటాడు. ఇక్కడ 10వ అధ్యాయం ఉంటుంది, 10-14 ఉంటుంది. కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటే బుద్ధివంతుల వాళ్ళు మీతో మాట్లాడుతున్నాను. మళ్ళీ మీ శరీరము ప్రత్యేకింపబడిన వారు కాబట్టి కొరింథీ పత్రికలు అంటారు, జారత్వమునకు దూరంగా పారిపోవుడి, విగ్రహాలకు దూరంగా పారిపోవుడి. ఇవన్నీ ఎందుకంటే విగ్రహారాధన అనే వరకే మెటీరియల్ తీసుకుంటున్నారు, జారత్వం అనే వరకే ఎమోషన్స్. ఈ రెండు ఉన్నాయి. ఈ రెండింటిని కూడా రాళ్లతో పోల్చుకున్నాం. జారత్వం చేసే టైప్ మైండ్ ఉన్నా కూడా విగ్రహారాధన చేసేటోడు ఒకటే ఆలోచన విధానం ఉంటుంది. అందుకనే దేవునికి ఇష్టం లేనివన్నీ ఒక లిస్ట్ తయారు చేసిన దాంట్లో జారత్వం ఉంటుంది, విగ్రహారాధన ఉంటుంది, అబద్ధములాడువాడు. అబద్ధములాడే ఈ నేచర్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు అసలు అబద్ధం ఎందుకు చెప్పగలుగుతుంది కంఫర్టబుల్ అంటే ఈ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఐడియా ఉంటుంది కదా, అది తారుమారు అవుతుంది.
మనం మందిరంగా కట్టబడుతున్న రాళ్ళలాగా ఉంటాము. కానీ మనల్ని దేవుడేమో బలిపీఠం వాడదాం అనుకుంటాం. ఆ టైంలో మనము ఫ్లెక్సిబుల్ ఉంటాం. ఎక్కడ మనం మందిరంగా ఉన్నానో అప్పుడు మన బలిపీఠం దగ్గర రాళ్ళలాగా మనం మైండ్ చేసుకుంటాం. అప్పుడు దేవుడు ఏ విధంగా అంటుండో దానికి కరెక్ట్ ఆపోజిట్ గా మనం తయారవుతాం. అటువంటిది ఉన్నప్పుడు అంటారు దేవుడు యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ అని. అందుకనే సాక్రిఫైస్ చేయాలన్నప్పుడు ప్రాపర్ గా ఉండాలి. ఏమంటారు నిర్దోషమైన అంటే నిర్దోషమైన నిష్కలంకమైన దూడని తీసుకోవాలి. అదే అన్నమాట అన్బ్లెమిష్డ్. ఒక ఏడాది దూడని తీసుకోవాలి. నిర్దోషమైనది అంటే ఏంటంటే అది దేనితోటి కలవదు అన్నమాట. అప్పటికి మీటింగ్ జరగని ఒక మొగది తీసుకోవాలి. అదే కరెక్ట్ అంటాడు దేవుడు. అంటే వ్యభిచారం జరగకూడదు అనే పాయింట్కి వస్తుంది. సో మన ఆలోచన విధానంలో కూడా ఈ రెండు రాళ్ళలాగా మనం ఉండాలి. ఒకటే అయి ఉండాలి. ఏ సందర్భంలో దేవుడు మనల్ని కోరుతున్నాడో దాని ప్రకారం ఉండాలి. వెన్ హీ వాంట్స్ us to be as we are, just as we are, and when he wants to chisel us into his image, we have to be flexible. సో ఈ రెండు రాళ్ళని మన లోపల దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మందిరంలో దేవుడు కట్టాలనుకున్నప్పుడు మనం దేవుని మందిరంలో సజీవమైన రాళ్ళలా ఉండాలి. దేవుడు బలిపీఠం ముందర కూర్చున్నప్పుడు ఆ బలిపీఠం ముందర దేవుడు ఏ విధంగా ఉంచిండో అదే విధంగా ఖచ్చితంగా కాంప్రమైజ్ కాకుండా లోకంతో ఏ పనిముట్టు మనకు తగలకుండా మనం దేవుని సన్నిధిలో కాపాడుతున్నాం. ఇటువంటి డెలికేట్ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఈ ప్రపంచంలో మనం బ్రతికినప్పుడు దేవుడు అంటున్నాడు మీరే రాజులైన యాజక సమూహం. అది పేతురు పత్రిక దీని కింద వచనాలలో అంటున్నాడు పరిశుద్ధ జనం ఎప్పుడైతారంటే ఈ రెండు రకాల నేచర్స్ మనం కరెక్ట్గా దేవునికి అనుకూలంగా బ్యాలెన్స్ చేసిన వాడే నిజమైన విశ్వాసి. సో అటువంటి ఆలోచన విధానం, అటువంటి ఫ్లెక్సిబిలిటీ, అట్ ద సేమ్ టైం అటువంటి ప్యూరిటీ రెండు మనం మన జీవితాల్లో దేవుడు కోరుకుంటుంది. కాబట్టి అటువంటి జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించి నడిపించింది. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మనం చూపిస్తుంది. థ్యాంక్ యూ.